ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు తెలియపరుస్తున్న పిల్లరా, మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుస్సును అనుగ్రహించి మరి ఈ నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. ఈ 2025 సంవత్సరము 3వ నెల 15వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యము హాని కలగకుండా నిన్ను కాపాడేదను. అపొస్తలుల కార్యములు 26వ అధ్యాయం 17వ వచనమండి. మరి దేవాది దేవుడు మహోన్నత దేవుని సన్నిధిలో మరి ఎటువంటి హాని కలగకుండా దేవుడు మన ఈ దినమంతా కూడా కాపాడుతారు. మరి ఎందుకంటే చీకట్లో సంచరించినను మరి అపాయం మీ ఎద్దుకు రాదని సెలవుచిన రీతిలో మరి మనకి ఎటువంటి పాదములకు రాయి తగలకుండా మరి ఆయన దూతలు మనకి మరి ఉంచుతానని సెలవుచిన రీతిలో దేవుడు ఎటువంటి హాని కలగకుండా ప్రజల మధ్యనే కానివ్వండి, మరి మనం ఎక్కడ సంచరిస్తున్నప్పటికీ కూడా మరి దేవుని పిల్లలుగా మన జీవితాల్లో దేవుడు అంటున్నాడు ఎటువంటి హాని కలగకుండా. ఆనాడు అపొస్తలుడైన పౌలు గారు మరి అగ్రిప్పతో మాట్లాడుతూ ఆయన మాట్లాడుకుంటూ వస్తూ మరి ఈ మాటను సందర్భంగా స్థలంలో మాట్లాడారు. కాబట్టి హాని కలగకుండా నేను నిన్ను కాపాడుదనని. కాబట్టి దేవుడు కాపాడువాడు, రక్షించేవాడు, ఆదరించేవాడు, పోషించేవాడు, నడిపించే దేవాది దేవుని మనసారా మనం ఆరాధించుకుందామండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపయేసు నీకు స్తుతులు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. నీకు వందనాలు తండ్రి. ప్రభా ఇవన్నీ ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థించమనికి వందనాలు ప్రభా. ఇగో తండ్రి, మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి, దీవించండి. ఈ రాష్ట్రాన్ని, జిల్లాలను, తాలూకులు, మండలాలను, గ్రామాలందరినీ కూడా ఆశ్రయించండి ప్రభా. ఇదిగో తండ్రి యేసు నీకు వందనాలు. విదేశంలోని బిడ్డలందరూ కూడా మంచి ఆరోగ్యాలతో నింపండి. యవన బిడ్డలందరినీ కూడా దీవించము తండ్రి. ఆయన చెడు వ్యసనాల నుంచి దూరపరిచి దేవతని నీతి మార్గంలో నడిపించుకునేను. దేవతని ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఆరోగ్యాలతో నింపండి. వారు ఉద్యోగాలు చేసుకుని చుండగా నీ కృపలో అందరిని భద్రపరచండి. వారికి రాకపోకలు మీరు తోడుకొని తండ్రి. దేవా యేసు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మరి ఇదిగో నన్ను 10th క్లాస్ పరీక్షలు రాయటానికి బిడ్డలు తండ్రి 17వ తారీఖున ప్రభా మరి పరీక్షలను ప్రభు బిడ్డలు చదువుకుంటున్నారు. రాత్రి పగలు ప్రభా బిడ్డలు చదువుకుంటున్నారు. ఆరోగ్యం ఇవ్వండి తండ్రి, జ్ఞానం ఇవ్వండి తండ్రి. యేసయ్య నీ జ్ఞానాత్మతో నింపి చక్కగా పరీక్షలు రాసుకుని పాసులు కృప దయచేయండి తండ్రి. బిడ్డల భవిష్యత్తు మీరు ఆశించిన ఆయన పనికిళ్ళే బిడ్డలు కూడా మంచి వంతు నింపండి తండ్రికి స్తోత్రాలు ప్రభు. మా దేశ పాడి పంటనంతని కూడా మీరు ఆశించిన భవనికి స్తోత్రాలు తండ్రి. యేసయ్య ప్రభా మరి నేను ఈ దినము తండ్రి ప్రభా మీరు వివాహం చేసుకునే దినముగా ప్రభు కొంతమంది చేసుకుంటారు ప్రభు. బిడ్డలు భార్య భర్తను దీవించినాను. అదేవిధంగా తను ఎంతోమంది బర్త్డే కార్యక్రమాలు జరిగించుకున్నటువంటి బిడ్డలు ఉన్నారు ప్రభా. వారికి నూతన కిరీటాన్ని మీరు అనుగ్రహించి ప్రభా బిడ్డలు తండ్రి ప్రభా నీ దయలు, మనుషుల దయలు, జ్ఞానమందిని వయసు వచ్చిన దినదినం కూడా వర్ధిలింప చేయండి. ఆశీర్వదించని బాగు దీవించండి తండ్రి. యేసయ్య ప్రభా తండ్రి హాస్పిటల్ రూల్స్ స్వస్థపరచండి. ఎంతోమంది నన్ను ఎయిడ్స్ బాధతో, క్యాన్సర్తో, కిడ్నీ బాధతో, గుండె బాధతో, టైరాయిడ్ బాధతో తండ్రి బీపీ షుగర్తో బాధపడుతున్నారు. ఆయన పేగు ఊర్పులతో బాధపడుతున్నారు. మూల సంఖ్య వ్యాధితో బాధపడుతున్నారు తండ్రి. నాయన కడుపులో కంతులతో బాధపడుతూ ఉన్నారు తండ్రి. యేసయ్య ఎన్నో తెలియని రోగాలు, ప్రవాహంతో చిక్కని రోగాలు ఎన్నో ఉన్నాయి దేవా తండ్రి. నేను జ్వరాలతో బాధపడుతున్నారు తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి బిడ్డలకి మంచి వంతు నింపండి. అంతేకాకుండా యాక్సిడెంట్ ద్వారా ఎంతోమంది కాళ్ళు చేతులు ఇరిగి ప్రభా తండ్రి ఉంటూ ఉన్నారు తండ్రి. వారికి కూడా మంచి ఆరోగ్యాలతో నింపండి తండ్రి. యేసయ్య ప్రతి కుటుంబానికి కూడా ప్రభా మరి ఆదరణ ఇవ్వండి. ఆ ఆదర్శమని ప్రార్థించడానికి స్తోత్రాలు ప్రభు. దేవా తండ్రి నేను యేసయ్య ప్రతి సేవకులను అందరినీ కూడా దీవించాను ప్రభా తండ్రి. నేను హాస్పిటల్ ఇదిగో తండ్రి ప్రభా మరి కోర్టు గొడవలు, కేసు గొడవలు అన్నీ కూడా కొట్టివేసి ఈ దినవంతని విశేషమైన కృపతో నింపి నామకు మాత్రం మహిమ తెచ్చుకొని యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.